థైరాయిడ్ డిజార్డర్స్ ఉంటే ఫర్టిలిటీ రావడం కష్టం అవుతుందా? చాలామంది కామన్గా వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు థైరాయిడ్ ఉంది, ప్రెగ్నెన్సీ రావడం కష్టమా, లేదంటే థైరాయిడ్ ఉంది, మిస్క్యారేజెస్ అవుతాయా, థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ నిలబడదా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. కొంతమంది ఏమో అసలు మాకు థైరాయిడ్ ఎందుకు చేపిస్తున్నారు, ఎందుకు ఎవాల్యుయేషన్ చేపిస్తున్నారు అన్నది కామన్గా అడుగుతుంటారు. సో మనం థైరాయిడ్ ఇన్ ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ అనేది చూద్దాం. థైరాయిడ్ టెస్ట్ అన్నప్పుడు ఏం చేస్తాము అంటే, ఇది ఒక హార్మోనల్ టెస్ట్ అండి. TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ అనేది అసెస్ చేయడం జరుగుతుంది. థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఆర్ ఫర్టిలిటీ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే, ఇది ఒక మెటబాలిక్ హార్మోన్. సో ఈ హార్మోన్ అనేది ఓవరీస్ మీద, యూట్రస్ మీద ప్రభావితం చేస్తుంది. ఎలాగ చేస్తుంది అంటే, పూర్ ఎగ్ డెవలప్మెంట్ ఉంటుంది, పూర్ LH సపోర్ట్ ఉంటుంది, లూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటాం. పూర్ లూటియల్ ఫేజ్ సపోర్ట్ వల్ల ఎండోమెట్రియంలో ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కానీ, లేదు అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా ఇంప్లాంటేషన్ ఆఫ్ ఎంబ్రియో అనేది డిఫికల్టీ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు అండ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. నార్మల్ థైరాయిడ్ హార్మోన్ వాల్యూ 4 దాకా తీసుకుంటామండి. బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు అండ్ ప్రెగ్నెన్సీలో కట్ ఆఫ్ అనేది 3 చూస్తాము. మోర్ దాన్ 3 ఉంటే మాత్రం మనం కన్సల్ట్ అయిన డాక్టర్ సజెషన్ మీద థైరాయిడ్ రిలేటెడ్ టాబ్లెట్స్ వాడటం మంచిది. దట్ హెల్ప్స్ ఫర్ బోత్ ఫర్టిలిటీ అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ అండ్ ఫర్ ఎ బెటర్ అవుట్కమ్.